హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను బీన్స్ కొబ్బరికాయ చేశాను. చాలా బాగుంది. సో ఆరోగ్యానికి చాలా మంచిది బీన్స్. ఇవి పొడవు బీన్స్, లాంగ్ బీన్స్ శుభ్రంగా కడిగేసుకుని కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కల కింద. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆల్రెడీ ఆయిల్ వేసాను. నేను కొబ్బరి నూనె వేసాను, కోకోనట్ ఆయిల్, తర్వాత మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, తర్వాత 3 పీస్ గార్లిక్ స్మాల్ స్మాల్ కట్ చేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత కాసేపు వేగనిచ్చి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తర్వాత 2 ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీ, డ్రై రెడ్ చిల్లీ, కొంచెం కరివేపాకు వేగనివ్వాలి కొద్దిగా. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. కొంచెం వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్నాం కదా బీన్స్ వేసేసి కొంచెం సేపు అవన్నీ కలిసే వరకు కలుపుకొని కొంచెం సాల్ట్ వేయాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, బాగా కలుపుకొని సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని స్లో ఫ్లేమ్ ఉడికించుకోవాలి. బాగా మెత్తగా ఉడికితే బాగోదు, కిచిడి కింద ఉంటుంది కాబట్టి కొంచెంగా ఉడికిన తర్వాత మనం మూత తీసేసి కుక్ చేయాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, శుభ్రంగా కలుపుకొని మూత తీసేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. బాగా కుక్ అయిపోతే కిచిడిలా ఉంటుంది, పొడి పొడిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆల్రెడీ రెడీ అయిపోయింది. కొంచెం కొబ్బరికాయ వేసాను, కొబ్బరికూర వేసుకుని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరికూర వేసి ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసి అయిపోయింది. రెడీ టు ఈట్. తర్వాత నేను యోగర్ట్ కర్రీ చేశాను, మజ్జిగ సారు. సో ముందుగా కొంచెం పెరుగు తీసుకుని ఆ పెరుగు మిక్సీ చేశాను, కొంచెం సాల్ట్ వేసి. మిక్సీ పట్టి తర్వాత ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి మస్టర్డ్ సీడ్స్, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం ముక్కలు,
ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బట్ నేను పచ్చిమిరపకాయలు వేసాను, అందుకనేసి నేను ఎండుమిరపకాయలు వేయలేదు. మీరు కావాలంటే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అవి కొద్దిగా ఏగనిచ్చి కొంచెం సాల్ట్ కూడా వేసాను, మరి సాల్ట్ స్కిప్ అయిపోయింది. తర్వాత కొంచెం పసుపు వేసాను. పసుపు వేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసి ముందుగా పెరుగు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, పెరుగులో పట్టుకెళ్ళి పెరుగులో వేసేయడమే. చాలా చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.